హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. 2024లో సెప్టెంబర్ మంత్లో దేవరా సినిమాతో వచ్చి అందరినీ ఒక బ్లాక్ బస్టర్ లెవెల్లో నిలబెట్టిన జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీసుకురాబోతున్నారు అని చెప్పేసి కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగతా వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అండ్ ఆయన చేసిన ప్రతి సినిమాకి ఆ ఫాలోయింగ్ ఆ రేంజ్లో పెంచుకున్న తర్వాత వార్ 2తో కూడా జూనియర్ ఎన్టీఆర్ మన ముందుకు వచ్చినా కూడా అది ఒక డబ్డ్ సినిమాని ప్రతి ఒక్కరు చూస్తున్న విధానంలో ఇప్పుడు నెక్స్ట్ ఆయన డైరెక్ట్ సినిమాతో ఎప్పుడు రాబోతున్నాడని చెప్పేసి ప్రేక్షకులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కనీసం 2026లో అయినా సరే మన హీరోని స్క్రీన్ మీద చూస్తామని ఎంతో ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు ఆయన ప్రేమికులు. అండ్ పక్కన పెడితే ఈ విషయానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలయికలో ఒక కొత్త సినిమా అయితే రాబోతుందని. బట్ ఆ సినిమాని 2024లోని దేవరా టైంలోనే దాన్ని షూటింగ్ ప్రారంభించిన నేపథ్యంలో 2026లో దాన్ని రిలీజ్ చేస్తారని ఎంతో నమ్మకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న వేళ ఎంతో ఒక బాధాకరమైన విషయాన్ని ఫ్యాన్స్ కి విడుదల చేసి చెప్పింది మూవీ టీం. సో ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలయికలో రాబోతున్న సినిమా 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకి సమ్మర్ ప్రెజెంటేషన్గా అయితే రాబోతుందని చెప్పేసి మూవీ టీం వెల్లడించింది. సో ఇంకా సంవత్సరం పాటు అంటే ఇంచుమించు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని స్క్రీన్ మీద చూడడం ఎంతో బాధ కలిగిస్తున్న విషయంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిన వేళ ఇంకొక అద్భుతమైన అప్డేట్ని ఇచ్చి వాళ్ళని ఒక సంతోషమైన విధంగా ఎంతో కొంత వాళ్ళ యొక్క బాధను తగ్గించే విధంగా మూవీ టీం అయితే ప్లాన్ చేసిన విధానం మనకు అర్థమవుతుంది. సో అప్డేట్ ఏంటి అంటే సో ఈ సినిమాకి సంబంధించి ఇంకా టైటిల్ ఖరారు చేయని నేపథ్యంలో ప్రస్తుతం అయితే మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ని ఒక టీజర్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నాం. సో మూవీని చూసేంత వరకు కూడా ఈ టీజరే మీకు ఒక ఆనందాన్ని కలిగించే ఒక కంప్లీట్ ఒక మీల్లా ఉండబోతుందని చెప్పేసి మూవీ టీం తెలియజేస్తూ జూనియర్ ఎన్టీఆర్ని ఒక కొత్త లుక్లో అయితే చూడబోతున్నామని చెప్పేసి ఆ పోస్టర్ ద్వారా ఆల్రెడీ అర్థమవుతున్న నేపథ్యంలో టీజర్ ఇంకా అద్భుతంగా ఉండబోతుందని ఆ టీజర్ కోసం మే 20 వరకు వేచి చూడాలని చెప్పేసి మూవీ టీం అయితే అప్డేట్ ఇచ్చింది. సో ఇలాంటి ఒక అప్డేట్ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎంతో కొంత ఊరటాన్ని కలిగించినప్పటికీ కూడా మళ్ళీ ఆయన స్క్రీన్ మీద చూడడం ఇంకో సంవత్సరం పడుతుందన్నది బాధాకరంగానే నిలిచింది. మరి సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ దేవర తర్వాత మళ్ళీ ఇంకొక హిట్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడా? మరి ఈ విషయాలపై మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.